హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ అయితే మనకి వన్ప్లస్ నార్డ్ మీరైతే చూడవచ్చు. డిస్ప్లే అయితే మనకి ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. లోపల కూడా డ్యామేజ్ అయితే చూసుకోవచ్చు, మీరు క్రాక్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ కూడా చేంజ్ చేయమన్నారు. బ్యాక్ డోర్ కూడా మనకి రైట్ సైడ్లో టాప్లో చూడండి బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ డోర్ కూడా చేంజ్ అయితే చేయాలి. ఇప్పుడు బ్యాక్ డోర్ కూడా చేంజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం హీటర్ మీద పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది గ్లాస్ బాడీ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం. మనం టెంపరేచర్ అయితే 80లో పెట్టుకున్నాం. మీరు 1 minute అలా ఉంచుకోండి హీటర్ మీద, లేదంటే బ్లోయర్ మీద కూడా మీరు ఓపెన్ అనేది చేసుకోవచ్చు. మనం అయితే హీటింగ్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్, చూడవచ్చు. మనం టెంపరేచర్ 80లో పెట్టాం కాబట్టి జస్ట్ 1 minute పెట్టుకుంటే సరిపోతుంది. హీట్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నాను బ్యాక్ డోర్ అనేది. నేను వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే మనకి బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల నేను ఫార్వర్డ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మనకి రావట్లేదు, దాని గురించి అయితే మనం బ్లోయర్ అనేది యూస్ చేసి ఓపెన్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, మనకి బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, పైన రైట్ సైడ్లో మీకు డ్యామేజ్ అయితే ఉంది. అలా అయినా యూస్ చేసుకోవచ్చు. కస్టమర్ అయితే మనకి రీప్లేస్ చేసేయమన్నారు, దాని గురించి రీప్లేస్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకుందాం. మొత్తం అన్ని స్క్రూస్ మనం ఒకసారి రిమూవ్ అయితే చేసుకుందాం. మనకి స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు, మనకైతే రిమూవ్ అయితే అవ్వింది. నెక్స్ట్ ఇంకా కింద రింగర్ సెట్ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడొచ్చు, కింద సీసీ బోర్డుకి సపోర్ట్ క్లిప్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకి డౌన్ సైడ్ అయితే మొత్తం మనం అయితే రిమూవ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను. కనెక్టర్స్ అన్నీ రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే కనెక్టర్, నెక్స్ట్ ఛార్జింగ్ ఫ్లెక్స్ కనెక్టర్ అనేది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. మనకి బ్యాటరీ అయితే రిమూవ్ అయితే అవ్వింది. మనకి మదర్ బోర్డ్కి అయితే సపోర్ట్ స్క్రూ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ రైట్ సైడ్లో టాప్లో, అది కూడా రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డుకి కూడా స్క్రూ అనేది ఇచ్చాడు సపోర్ట్కి, అది కూడా రిమూవ్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంకా సిమ్ ట్రే కూడా రిమూవ్ అయితే చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫ్లెక్సెస్ అనేవి కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు, మీకు గ్లూతో ఇది స్టిక్ అయి ఉంటుంది బాడీకి. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ది అయితే ఫ్లెక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కనెక్టర్, అదైతే డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ సిసి బోర్డ్ అనేది మనం రిమూవ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ టేప్ అయితే ఉంటుంది నెట్వర్క్ సెక్షన్కి సైడ్, అదైతే రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. మనకైతే సైడ్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా రిమూవ్ అయితే చేసుకున్నాం. మనకైతే మదర్ బోర్డ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్, ఎక్కడో పట్టుకుంటుంది. ఫస్ట్ ఒకసారి కెమెరాస్ ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాస్ కింద ఏమైనా స్క్రూస్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. వన్ప్లస్లో కెమెరాస్ కింద ఇస్తాడు చాలా మోడల్కి స్క్రూస్ అనేవి. ఒక సింగిల్ స్క్రూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది.
చూసుకోవచ్చు మనకైతే ఒక స్క్రూ అయితే ఉంది. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి మదర్ బోర్డ్ అయితే మనకి సింపుల్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా హీట్ అయితే చేసుకుంటున్నాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. దానికి డస్ట్ అనేది ఏమి వెళ్ళకుండా మనకి సైడ్కి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ అయితే మనం రిమూవ్ అయితే చేసాం. దానికి లింక్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి నార్డ్కి అయితే వైబ్రేటర్ని నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండు కలిపి మీకు ఒక ఫ్లెక్స్లో నుంచి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అయితే చూసుకోవచ్చు రిమూవ్ అయితే అయిపోయింది. మనకి దీనికైతే డస్ట్ అయితే ఉంది, క్లీన్ అయితే చేసుకుందాం. అదే అలా పెట్టేస్తే మీకు బొంగురు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వాయిస్ కూడా స్లోగా వస్తుంది క్లీన్ చేసుకోకుండా మీరు అలాగా న్యూ డిస్ప్లేలో పెట్టేస్తే. ఇదైతే మనకి న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనకి విత్ ఫ్రేమ్తో వస్తుంది, మీరైతే చూసుకోవచ్చు. దీనికైతే స్టిక్కర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది మనకి ఒరిజినల్ డిస్ప్లే వస్తుంది. ఇది మనకైతే సిమ్ ట్రే అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది సిమ్ ట్రే ఇది మీకు చూడవచ్చు విత్ డిస్ప్లేతో పాటు సిమ్ ట్రే కూడా వచ్చింది. ఇది మీకు ఒరిజినల్ డిస్ప్లే అయితేనే మీకు అలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి సిమ్ ట్రేకి ఇది లాక్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాక్ సెట్ ఒకటి ఉంటుంది, స్టిక్ టైప్లో వస్తుంది. అది మీరు వేసుకోకుండా అది ఫిట్ చేసేస్తే మీకు సిమ్ ట్రే అనేది మీకు బయటగా అనేది రాదు ఫ్రెండ్స్. చూసుకోవాలి మీరు ముందుగానే అది వేసారా లేదన్నది. ఫస్ట్ అయితే వైబ్రేటర్ అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకి గ్లూ టైప్ ఇచ్చాడు. ఇది కింద సైడ్ అంతా మనకి గ్లూ ఇచ్చాడు. దానివల్ల దానికి ఆటోమేటిక్గా అయితే తీసుకుంటలేదు. అది మనం ప్రెస్సింగ్ అయితే చేయవలసి వస్తుంది. లేదంటే మనం మాన్యువల్గా గ్లూ అనేది వేసుకోవచ్చు సైడ్స్, అలా కూడా ఫిట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా కవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం రిమూవ్ అయితే చేసుకోవాలి. టోటల్గా కవర్స్ అనేవి ఉంటాయి మీకు గ్లూతో న్యూ డిస్ప్లే కాబట్టి మీకు అవన్నీ రిమూవ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇయర్ స్పీకర్ అనేది ఫిట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఇయర్ స్పీకర్ అనేది మీరు ఒక పొజిషన్లోనే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఆపోజిట్ పొజిషన్లో ఫిట్ చేస్తే మీకు ఇయర్ స్పీకర్ అనేది రాదు. మళ్ళీ మీకు ఈ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి, ఒక సైడ్కి ఉంటాయి, మీకు డౌన్ సైడ్కి ఉంటే డౌన్ సైడ్లో పెట్టుకోవాలి మీరు. అదే మీరు అప్ సైడ్లో పెడితే మీకు ఇయర్ స్పీకర్ అనేది రాదు, అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ అయితే ఇంక మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే 2 స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్క్రూ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కెమెరా సెట్ మొత్తం అలాగా పెట్టేయండి ఫ్రెండ్స్. మీరు డస్ట్ అనేది ఏం పడకుండా చూసుకోవాలి మీరు. లేదంటే ఒక కవర్లో అయినా బాక్స్లో కానీ వేసుకొని ఉంచుకోండి. అంటే లేట్గా ఫిట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది లేట్గా అంటే మీరు 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత అలా వదిలేస్తే మీకు డస్ట్ అనేది పట్టేసి కెమెరాస్ అనేది మీకు కొంచెం డల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా బ్లర్ కూడా అయిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని మీద అలా డస్ట్ పడి మీరు లిక్విడ్ ఏం పెట్టకూడదు ఫ్రెండ్స్ కెమెరాస్కి. మీకు 530 లిక్విడ్ టెండర్ కానీ పెడితే కెమెరాస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. నెట్వర్క్ కేబుల్స్ అయితే మనకి లోపల నుంచి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇవి సైడ్గా ఉంటాయి, మీకు 2 కేబుల్స్ అయితే ఉంటాయి నెట్వర్క్ సెక్షన్.
సీసీ బోర్డ్ సెక్షన్ మీకు మొత్తం చూసుకోవచ్చు మీరు. స్టిక్కర్స్ అయితే మనం రిమూవ్ చేసాం కాబట్టి దానికి గ్లూ అనేవి ఉంటాయి మీకు బ్యాక్ సైడ్ అనేది. మీకు స్టిక్కర్ అయితే మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే మీకు సపోర్టు స్టిక్కర్ అయితే ఇస్తాడు మీకు, అవి కదలకుండా అటు ఇటు మీకు బ్యాటరీ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. మదర్ బోర్డు ఇంకో స్క్రూ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సిమ్ ట్రే అయితే మనం వేస్తున్నాం, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 స్క్రూసే వేసుకున్నాను నేను. ఫస్ట్ ఒకసారి మనం పైన క్లిప్పింగ్ అంతా వేసుకున్నాక బ్యాటరీ అన్నీ పెట్టాక అప్పుడు ఆల్ స్క్రూస్ అనేవి ఫిట్ చేద్దాం. ఒకసారి స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ బ్యాటరీవి. స్టిక్కర్స్ చూసుకోవచ్చు మీరు. 3 స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాటరీ సపోర్ట్కి కదలకుండా మీకు సపోర్ట్ కింద ఇస్తాడు. అదే నార్మల్గా అయితే మీకు ఇవన్నీ రావు ఫ్రెండ్స్. వితౌట్ ఫ్రేమ్ అయితే మీరు నార్మల్గా డిస్ప్లే వేస్తే సరిపోద్ది, ఇదంతా ఓపెన్ చేసుకోవక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్ అయితే మీకు సపోర్ట్గా మీకు బయటగా అనేది నెట్వర్క్ కేబుల్స్ రాకుండా స్టిక్కర్ అయితే వస్తుంది మీకు. సైడును మీకు కదలకుండా ఉంటుంది సైడ్ మొత్తం. బ్యాటరీ అయితే మనకు చూసుకోవచ్చు. ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఫిట్టింగ్ మీకు తేడా ఉంటే మీకు దాంట్లో బ్యాక్ డోర్ అనేది మీకు ఫిట్టింగ్ అనేది జరగదు ఫ్రెండ్స్. మెయిన్గా మొబైల్ అయితే నేను ఆన్ అయితే చేస్తున్నాను. మొబైల్ అయితే చూసుకోవచ్చు ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే పెట్టాను. మనకి ఆన్ అవ్వడానికి మనకి 1 మినిట్ దాకా పడుతుంది టైము. మొబైల్ అయితే ఆన్ అవ్వింది, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే నేను టచ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ బ్రైట్నెస్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఫుల్గా పెట్టి మళ్ళీ నెక్స్ట్ డౌన్ చేసుకొని టచ్ అనేది చెకింగ్ అయితే చేస్తున్నాను. మొత్తం ఆల్ ఎడ్జెస్ టోటల్గా చెక్ చేసుకోండి మీరు. లేదంటే దీనికి సపరేట్ కోడ్ అయితే ఉంటుంది OnePlusది, మీరు కోడ్ అయినా వేసి చెక్ చేసుకోవచ్చు. టచ్ చెకింగ్ మీకు సపరేట్గా కోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మీరు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. ఇంకొన్ని అయితే మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ డెడ్ పిక్సెల్స్ అనేవి. మీరైతే చెక్ చేసుకోవాలి మీరు జాగ్రత్తగా. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. యాడ్ అయితే చేస్తున్నాను ఫింగర్ ప్రింట్ అయితే. నా ఫింగర్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఫింగర్ అయితే యాడ్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం అయితే మనకి అన్లాక్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడైతే చూసుకోవచ్చు నేను 4-5 టైమ్స్ దాకా అన్లాక్ చేశాను. మనకి ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదు ఫ్రెండ్స్ నాకైతే. ఒకసారి మళ్ళీ మొత్తం అన్ని స్క్రూస్ అన్నీ ఫిట్ చేసాక ఒకసారి మళ్ళీ అయితే చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డు క్లిప్పింగ్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇయర్ స్పీకర్ దగ్గర మీకు కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే మీరు అంతా ఫిట్ చేసిన తర్వాత ఇయర్ స్పీకర్ అనేది రాదు. లేదంటే ఇయర్ స్పీకర్ అనేది మీరు రివర్స్లో వేసినా కూడా ఇయర్ స్పీకర్ అనేది రాదు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇయర్ స్పీకర్ మెయిన్ మీకు అది పొజిషన్ అనేది ఉంటుంది, ఆ పొజిషన్లోనే వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. ఇది స్క్రూస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే న్యూ బ్యాక్ డోర్ అయితే వేస్తున్నాను. దీనికైతే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, రిమూవ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు.
మనకి స్టిక్కర్స్ రిమూవ్ చేసి మీరు స్టిక్ చేస్తే సరిపోతుంది. కొన్నిట్లకైతే ఏమవుతుందంటే గ్లూ అనేది ఇస్తాడు, కానీ స్టిక్కర్స్ అవి మీకు అంత పవర్ ఉండదు. గ్లూ అనేది మాన్యువల్గా మనం గ్లూ అనేది వేసి అంటించడం బెటరు. దీనికైతే మనకి గ్లూ అనేది స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసి నేను ఫిట్ చేస్తున్నాను. బ్యాక్ డోర్ అనేది మీకు కొంచెం ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, అది ఎందుకంటే మనకి ప్రెస్ చేస్తే అది స్టిక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీరు డైరెక్ట్గా అలా పెడితే మీకు ప్రెస్సింగ్ చేయకుండా మళ్ళీ గ్లూ అనేది వదిలేసే అవకాశం ఉంటుంది. అది స్టిక్ అవ్వకపోతే మీకు గాల్లో ఉంటుంది కాబట్టి మీకు ఏమవుతుందంటే డస్ట్ అనేది వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా మీకు మొత్తానికి బ్యాక్ డోర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయితే చూసుకోవచ్చు, మనం మళ్ళీ చెక్ చేశాను. ఇప్పుడు మనకైతే వర్క్ అయితే అవుతుంది. ఇక డూప్లికేట్లో అయితే ఫింగర్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. మీకైతే మోడల్ అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు. అబౌట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే OnePlus Nord డివైస్ నేమ్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మీకు మోడల్ అయితే చూపిస్తాను, చూడండి. మోడల్ అయితే AC2001. మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు మోడల్. ఈ గూగుల్లో అయితే మీకు వస్తుంది, కరెక్ట్గా మోడల్ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది ఫ్రెండ్స్. గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మనకైతే చూడవచ్చు, మనం రిమూవ్ అయితే చేసినవి ఇవి, అంటే తీసినవి. న్యూ అయితే మనం వేసాం కాబట్టి ఇవి ఓల్డ్వి ఇవి. మీరైతే చూసుకోవచ్చు, జూమ్ అవుట్ చేశాను. బ్యాక్ డోరు, నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్. వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.